పశ్చిమ గోదావరి జిల్లాలో సాఫ్ట్వేర్ యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో హత్య చేసిన ఆటో డ్రైవర్ శ్యాంబాబును భీమవరం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియాకు వెల్లడించారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఈ నెల 5వ తేదీన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనంతవాణిని ఆటో డ్రైవర్ శ్యాంబాబు కత్తితో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్యాంబాబు తనకు వివాహం కాలేదని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా అనంతవాణిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు వెల్లడించారు. అయితే శ్యాంబాబుకి ఇప్పటికే వివాహమై 2 పిల్లలున్న విషయం అనంతవాణికి తెలిసిన తర్వాత ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో శ్యాంబాబు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున అనంతవాణి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడని, అనంతరం కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ పేర్కొన్నారు. ఆయన తీసుకొచ్చారు నాన్నగారు పక్కనే ఆ పిల్ల వచ్చిందంట. పాస్పోర్ట్ భీమవరం తీసుకెళ్ళిపోమ్మా. తీసుకున్నారా? ఈ నెల 5వ తేదీ ఆదివారం రోజు అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ టైంకి కొత్తపల్లి అనంతలక్ష్మి అనే అమ్మాయి, అనంతవాణి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ తాడేరులో ఇంట్లో ఉంటుండగా ఇతను శ్యాంబాబు అనే అతను వాళ్ళ ఇంటి కాంపౌండ్ గేట్ దూకి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో ఘర్షణ పడి ఆ అమ్మాయిని తనతో మాట్లాడమని, తను అవాయిడ్ చేస్తుందని గొడవపడి నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద కక్ష కట్టి ఆ అమ్మాయిని దారుణంగా కత్తితో 3 చోట్ల వల్నరబుల్ పార్ట్స్లో ఆ అమ్మాయిని గాయపరిచి అక్కడ నుంచి పారిపోయాడు. తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదరు, వాళ్ళ రిలేటివ్స్ వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేసి వర్మ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫాదరు. ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. అది కేసు తాలూకు వివరాలు. ఈరోజు అదే కేసులో శ్యాంబాబు అనే అతను పారిపోయిన వ్యక్తి ఈరోజు మార్నింగ్ మాకు 8:10కి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయించి మా రూరల్ సిఏ గారు, తర్వాత పాలకోడేరు ఎస్ఐ గారు రవివర్మ, వీళ్ళందరి టీము యాక్టివ్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని వేరే బోర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే ఈరోజు మార్నింగ్ మాకు ఆయన 8:10కు మాకు దొరికారు. ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన హత్య చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడినటువంటి ఆటో, తర్వాత ఆటో అక్కడ పెట్టేసి దాంట్లో ఆయన అప్పుడు వేసుకున్నటువంటి దుస్తులు, తర్వాత కత్తి, వాటితో పాటు దాన్ని సీజ్ చేయడం, అలాగే ఇప్పుడు పారిపోతుండగా మళ్ళీ ఆయన 2 వీలర్ ఒకటి యూజ్ చేశాడు. ఆ 2 వీలర్ కూడా మొత్తం అంటే ఒక ఆటో, 2 వీలరు, కత్తి, షర్టు, ప్యాంటు ఇవన్నీ కూడా ఆ కేసుకు సంబంధించిన ప్రాపర్టీగా సీజ్ చేసి ఇప్పుడు ఆయన కోర్టులో హాజరు పెట్టబోతున్నాం. రాంబాబుకు మ్యారేజ్ అయింది, అతనికి పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఈ అమ్మాయికి తెలిసిన తర్వాత అతన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఆమె అవాయిడ్ చేస్తుందో ఇతను ఆమెతో ఘర్షణ పడి ఆ రోజు ఇంటి దగ్గర ఆ గొడవ కూడా కారణం అదే. నీకు పెళ్ళి అయిందనే విషయం నాకు చెప్పుకున్నందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి చెప్పడం, ఆర్గ్యుమెంట్ అవడం, అప్పుడు వాళ్ళ తండ్రి సమక్షంలోనే ఆ పాపను దాడి చేసి అతను పొడిచి ఇంట్లోంచి పారిపోవడం జరిగింది. అందుకే ఆ అమ్మాయి ఆయన చేతిలో హత్య గావించబడింది.